श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి
साईं बाबा 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 साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. రజబ్ ఆలీ మహమ్మద్, కాంట్రాక్టర్, వయసు 49 సంవత్సరాలు, ఖోజా, టర్నర్ రోడ్, బాంద్రా. బాబా సమాజ్ చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరుకు అంటే చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడి వెళ్లి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాణ్ణి. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయ, కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈ రోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా అతను నీకు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకొని అక్కడే ఉండిపోయాను.
నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాల నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదీపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదీని ఛాతీకి, కళ్లకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాణ్ణి. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదీని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాణ్ణి. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ను పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్ అయినందువల్ల అతను వచ్చి గేదెకు చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊదీ రాశాను. 10 నిమిషాల తర్వాత అది సునాయాసంగా ఈనింది. ఇలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధపురుషులని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్తారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెబుతుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను దర్శించాను ఢిల్లీలో. మరియు సశరీరులుగా ఉన్న నాగ్పూర్కు చెందిన తాజుద్దీన్ బాబాను, పూనాకు చెందిన బాబాజాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమని ఒక నానుడుంది. దాన్ని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో శ్రీ సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటం ఉన్నాయి. మా కుటుంబం అంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 15వ తేదీ 1936 బాంద్రా. ఆదం దలాలి, ఎస్టేట్ బ్రోకర్. ఆదం దలాలి, ఎస్టేట్ బ్రోకర్. వయసు సుమారు 70 సంవత్సరాలు. నౌఫాడా మసీదు దగ్గర, బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడను. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళ్తున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం కలవారు. వారు నాకు ఎన్నో సందర్భాలలో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరుపదలచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెండ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని అర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. అంటే 1913-14 మధ్యలో. బాబా మహాసమాధికి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారీగా ఉన్నాను. ఆ భవంతి తాలూకా పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్లుగా ఉన్నాయి. కానీ తర్వాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జీ షీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి
వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకొని ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదవ పెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా విచారించారు. ప్రాపంచిక విషయాలలో నాకెన్నో అనుభవాలు కలిగాయి, కానీ నాకు అవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాన్ చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగను లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పడం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాను చదవమని బాబా చెప్తూ ఉండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తులేదు. బాబా వివిధ రూపాలలో నా దగ్గరికి వచ్చి పరీక్షించారు. అను గ్రామానికి వెళ్ళడం మంచిదనిపించి బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ప్రసక్తే లేదని బాబా అభయం ఇచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే, ఆర్జీల లేఖకుడు, వయస్సు 72 సంవత్సరములు. మెయిన్ రోడ్, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరముల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామనరావు రంగనాథ్ విజాపూర్కర్, అతని సోదరుడు సఖారాం షిరిడీలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిల్లను సీనియర్ మామలతాదారు వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడీ వెళుతుండగా వారితో నేను వెళ్ళాను. మరుసటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించటానికి కొన్ని ఖర్జూర పళ్ళు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్టు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించటం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను నా ఖర్జూర పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్టు ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమైంది.
గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నీమోన్కర్ తనంతట తానే బాబాకు 10 రూపాయల నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తరువాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయటానికి రూపాయిని నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూర పళ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తర్వాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించటం సరి అయినదనే అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెండ్లి కూతురును అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు వత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తరువాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరూ సాయం చేయరు. నీకు అవసరమైతే 1000 రూపాయలు కానీ 2000 రూపాయలు కానీ వాటికి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకొని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేనక్కడ నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడొకడు కలిశాడు. అతడికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు కాలి అందెలు, ముక్కుపుడక అరువుగా ఇచ్చాడు. తరువాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా వడ్డీ చెల్లించేటట్లు అప్పుగా ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక కుమారుని ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడిని కోరుకుంటావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరములు, మరొకరికి 10 సంవత్సరములు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరములు, మరొకరికి 18 సంవత్సరములు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది.
ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నవంబర్ 29వ తేదీ 1936. గంగాధర్ విష్ణు క్షీరసాగర్, టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్, నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపర్గాం. వయసు 51 సంవత్సరములు. దేశస్థ బ్రాహ్మణుడు. స్వగ్రామం నేవాస. నాకు 5 సంవత్సరముల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను మా అమ్మ మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలుండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నేవాస్కర్కు కౌలుకిచ్చాం. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుడనని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతనిని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ తల్లి బాలా నేవాస్కర్లు షిరిడీ వెళ్ళారు. మా అమ్మను మావయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాబా బాలా నేవాస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడతావు, ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నేవాస వెళ్ళాము. కానీ బాలా నేవాస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నేవాస్కర్ పిచ్చివాడయ్యాడు. తరువాత అతడెప్పుడూ షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయస్సు 16 సంవత్సరములు, 1901 సంవత్సరం. నేనెప్పుడు సాయిబాబాను దర్శించలేదు. మా మామ తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి షిరిడీ నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిల్చుని, ఇంకా నిద్రపోతున్నావా? ఈరోజు నీ ఇల్లు నీకు స్వంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది, రా భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్ళారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తరువాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తరువాత నా సోదరుడి నుండి నాకు ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించి అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు నాకు కల వచ్చిన రోజు 27/6/1935 ఒకటే కావడం విశేషం. దీని వలన నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. భయ్యాజీ అప్పాజీ పాటేలు, భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పాటేల్. వయస్సు 47 సంవత్సరాలు. మరాఠా. తండ్రి అప్పాజీ పాటేలు. స్వస్థలము
బేర్గాం, నివాసం షిరిడి. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాజ్ చెందే వరకు నిత్యము భిక్ష చేసిన కొద్ది ఇళ్లలో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కోసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవటానికి హిందువులను మసీదులో తమ ముందు ఖురాన్ చదివేందుకు ముస్లింలు బాబా అనుమతించారు. ఈ ఉత్సవం అప్పా కుల్లకర్నిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వల్ల బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. పంజా గుర్తులను ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాబత్కి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాబతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తర్వాత ముస్లింలను మసీదులో నమాజ్ చేసుకోవటానికి బాబా అనుమతించేవారు. నమాజ్ జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజ్ చేసేవారు. ఇది శనివారాల్లో మాత్రమే. ఎవరైనా పేడాలు ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం అంటే పాఠ్యా లాంటిది చదివి తర్వాత వాటిని ప్రసాదంగా హిందువులకు ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు ముస్లింలకు మధ్య విభేదం తలెత్తే అవకాశం ఉంటుందని చందనము పంజా గుర్తుకు హిందువులను ముస్లింలను అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నాన్న అంటే నానాసాహెబ్ చందోర్కర్, తాత్యా పాటేలు మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు 1902లో ఒకరోజు నేను పశువులు మేపటానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను ఇతరులను కోపాడుతూ 4 కుండలను పగలగొట్టారు. తర్వాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకొని భం భం అని ఊదారు. ఇది మృత్యువు కానీ మరేదైనా అశుభ సంఘటన కానీ జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజేకోతే జ్వరంతో చనిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాల్లో ప్రతిదినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెబుతూ కానుకగా కానీ అరువుగా కానీ ఎవరికి ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బులను తినేయకు, ఎవ్వరికీ ఇచ్చేయకు అన్నారు. అందువలన ఆ డబ్బును పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకు ముందే 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్ట పైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవటమే కాకుండా చెరుకు నాటినందుకైనా పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలాగే గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకు వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చాను.
ఇది జరిగిన 3వ రోజు ఆదివారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాణ్ణి కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకొని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపకా నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు, అతను 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశర బాబూజీకి జై. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షిత్ను అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తరువాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుదిశ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ వారి నోటిలో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటికి వచ్చేశాయి. నేను వారి చుబుకం క్రింద చేతిని పెట్టి బయటకు వచ్చిన నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగ్దీవాడాలో అంటే బూటీవాడాలో సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపర్గాం మమల్తదారైన కులకర్ణి, రహతా ఫౌజ్దారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మమల్తదార్ నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200 పైగా సంతకాలతో మహజర్ తయారు చేసి మమల్తదారుకు సమర్పించాం. హెచ్ఎస్ దీక్షిత్, బాపూసాహెబ్ జోగ్, బాలాబాటే మొదలైన ప్రముఖులు ఆ మహాజరులో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్దీవాడాలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో రెండోసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరియైన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఈ ఎద్దు గ్రామంలోనూ లెండీ తోట ప్రక్క మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దానిని ఏవలాలో ఉన్న పశుశాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకుని 3 రూపాయల చిల్లర ప్రోగు చేసి ఆ డబ్బును బికు మార్వాడి అను అతనికి ఇచ్చి ఎద్దును ఏవాలలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తోలుకుని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్టుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా, నన్ను కసాయివాని కొట్టంలో కట్టేశారు అన్నారు. నేను నిద్ర లేచి తాత్యా పాటీలు మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బికు మార్వాడి పశుశాలలో వదలలేదని కసాయివానికి అప్పచెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే ఏవలా వెళ్ళి 2 పశుశాలలోనూ విచారించాను. ఎద్దును అక్కడకు తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను కసాయిలు ఉండే చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తను బికు మార్వాడి వద్ద 14 రూపాయలకు కొన్నట్లు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దును విడిపించి పశుశాలలో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బికు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలల కారాగార శిక్ష పడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సెప్టెంబర్ 18వ తేదీ 1936 రామచంద్ర సీతారాం దేవ్ ఉరఫ్ బాలాభావు ఉరఫ్ బాలాభట్ భూస్వామి, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, వర్సోవా రోడ్, అంధేరి. నేను బాబాను మొదటిసారిగా 1908లో చూశాను. అంతకు ముందే వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాసగణు మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పని చేస్తున్న అమీర్ చక్కర్ ఖాతిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గురించి గొప్పగా చెప్పి నన్ను ఒకసారి బాబాని దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీకృష్ణ పాటిల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి సాటేవాడ ఒక్కటే ఉండేది. కానీ మేము గణేష్ ఆలయం దగ్గర బస చేశాము. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కల్కోట్ స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ చక్కర్ నాతో అక్కల్కోట్ వెళ్లే దారిలోనే షిరిడీ ఉంది, కాబట్టి బాబాను దర్శించిన తర్వాత అక్కల్కోట్కు వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతడి మాట ప్రకారం నేను షిరిడీలో దిగాను. బాబాను ఒకసారి దర్శించి వెంటనే అక్కల్కోట్ వెళ్ళవచ్చునని తలిచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి, నేను వెంటనే అక్కల్కోట్ వెళ్ళాలి అన్నారు. నా మనస్సులోని ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడనై వారితో షిరిడీలో ఒక రోజు గడప నిశ్చయించాను. ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మర్నాడు వారి అనుమతితో అక్కల్కోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడీ వెళ్ళేవాణ్ణి. అందుకే ఆ సంవత్సరం దీపావళికి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలామంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి, మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. అపల్యా జబలావ్ ఆహే అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు, దానికి అనుగుణంగా నడుచుకో, అదే నీ గురువు అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగే నాటికి ఈనాటికి నాకు రత్నగిరిలో సంప్రదాయ గురువు ఒకరున్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండరిపూర్, అక్కల్కోట యాత్రలకు వెళ్ళటం తగ్గించాను. నేనప్పుడు 2 ఉద్యోగాలు చేస్తుండేవాణ్ణి. మొదటిది స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంప్ వెండర్, కమిషన్పై కోర్టు స్టాంపులు అమ్మడం. మామూలుగా స్కూలుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాణ్ణి. కానీ బాబా నా సెలవు పూర్తయిన చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేవారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకీదులు అంటే మెమో ఇచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తి, ఈ రెంటిలో ఏదో ఒకటే ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంప్ పెండర్ పని మాత్రం కొనసాగించాను. దీనివలన నాకు రోజుకి 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు రాబడి వచ్చేది. దీనిని 5 సంవత్సరాల క్రితం వరకు చేసి తరువాత నా కుమారునికి అప్పచెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ బాబా కృప వలన నా ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నాకు సూచనలు అందించేవారు. వారు సమాధి చెందిన తర్వాత వారి పటం ముందు చీటీలు వేసి ప్రార్థించటం ద్వారా వారి ఆదేశాలను తెలుసుకునేవాడిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబా సదేహులుగా ఉన్నప్పుడు
ఒకసారి అంధేరిలో మేము నిల నివ నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను. అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పఠానులతో వచ్చాను, భయపడవలసిన అవసరం లేదు అన్నారు. ఆ తరువాత 10 మంది రజకులు నా దగ్గరికి వచ్చారు. మీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బీబీ అండ్ సిఐ రైల్వే స్థలంలో చాకిరేపు ఏర్పరచుకుని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణంలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. నేను వీరు పొరుగున ఉండటం వలన మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగ రూపంలో నెలకు 200 రూపాయలు వచ్చేవి. ఆ చాకలివారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలోని నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావి త్రవ్వించాను. దానిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసి ఉంది. నేను షిరిడీ వెళ్ళి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత భవనాన్ని కట్టడానికి మాత్రమే డబ్బుంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు అంటే వాటాకు రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలిచిన బాబా అడిగిన 25 రూపాయలు సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తయిన తరువాత ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తయింది.
ఇప్పటికి 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపిస్తున్నారు. నా వలె నా కుమారులకు కూడా బాబాపై అంతే నమ్మకం ఉంది. శ్రీ సాయితో నా అనుభవాలన్నిటినీ కీర్తిశేషులు శ్రీ దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ तुनिसरत बाबूजी की जय. డిసెంబర్ 10వ తేదీ 1936 గడగ్. డిఎం ముల్కీ, ఎంబీబీఎస్, వైద్య వృత్తి, గడగ్. 1915లో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 18 సంవత్సరముల మా అన్నగారి కుమారుడు ఉన్నట్లుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ బాబాకు కుడి భుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకెళ్లాడు. బాబా కృప వలన వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి 2వ కుమారుడు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు, క్రానిక్ ఆస్టియోమైలైటిస్. బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణులు వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరకు అతనిని సాయిబాబా వద్దకు తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊదీ మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడీ వెళ్ళడం, భజనలు చేయడం మొదలుపెట్టారు. కానీ నాకప్పుడు ఈ విషయాలేవీ తెలియవు. 1916లో ప్రభుత్వ డాక్టరుగా నాకు బొంబాయిలోని పరేల్ ల్యాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అసలు నేనంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూసి ఎరుగను. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటో చూశాను. 1916వ సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తరువాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ, భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకు ముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురుస్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలచారేమో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కి జై. నాకు 104.6 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో తెల్లని పొడిగైన కఫ్ని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకుని ఉన్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరికి వచ్చింది. అప్పటికే నా ఒళ్ళంతా చెమటలు పట్టి
కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో కనిపించినది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి, వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది, మరలా రాలేదు. తరువాత సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉద్యోగానికి కూడా వెళ్ళటం ప్రారంభించాను. కానీ యువకుడునైన నేను నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజ్ అంటే బాబా నా కలను నేను వాగ్దానాన్ని నెరవేర్చుకోవడాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగాం అనే ఊరికి బదిలీ అయ్యింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడ్, కోపర్గాముల మీదుగానే వెళ్ళాలి. షిరిడీ వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మర్చిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో నేనొక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకా క్రుళ్ళిన ద్రవం నా ఎడమ కంట్లో పడింది. నేనప్పుడు దానిని గమనించలేదు. గమనించేటప్పటికే కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇంతకుముందు ఎన్నడూ ప్రార్థించని విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ బాబూజీ కీ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వారు నా అపరాధానికి శిక్షించక దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత చండాలులైనా వాళ్ళు కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్లోనున్న సివిల్ సర్జను నా కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. 1 నెల తరువాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడు నుండి టోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషన్కు చేరుకున్నాము. నేను ప్లాట్ఫారంపై నడుస్తుండగా నాకొక దేశస్థ బుకింగ్ క్లర్క్ తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము బాబా దర్శనానికై షిరిడీ వెళ్తున్నట్లు అతనికి చెప్పాను. ఇది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకొని వెంటనే తరువాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాము. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తరువాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాము. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితం మన్మాడు స్టేషన్లో బుకింగ్ గుమస్తా మాటలు విని మేము వెనుదిరిగి వెళ్ళిన విషయాన్ని బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తలవంచుకున్నాము. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాపపడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తరువాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవమని, నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్పై ఉంటాయని కూడా చెప్పారు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాకు ఉన్నత పదవిని ఇచ్చారు. బీజాపూర్ బదిలీ చేసి ఉత్తీర్వులు మా ఇంటిలో నా టేబుల్ పైన ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్ పైన బాబా చెప్పిన ఉత్తీర్వులు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలోనున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వాడిని. మెట్రిక్లో కన్నడం, ఆ తర్వాత పెంచి రెండవ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవడం రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనూ ఉన్న జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లే సాధ్యమైందని నా నమ్మకము. నేను బీజాపూర్ నుండి యుద్ధ భూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తరువాత గడక్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వహస్తలందు మనపై తమ కృపాదృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన అవివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి, ఎన్నో ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతున్నాయి. కానీ వీటన్నిటి నుండి బాబా సదా నన్ను కాపాడుతున్నారని నా దృఢ విశ్వాసం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా. వయస్సు 42 సంవత్సరాలు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్ సావంత్ వాడిలో సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాలవన్ తాలూకా పెందూర్లో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తుండేవాణ్ణి. నా స్నేహితుడు పి. దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకొని పూజించేవాణ్ణి. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలలో నేను ఉత్తీర్ణుణ్ణి కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాసవకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1926 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడీకి వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాణ్ణి. 1926 విజయదశమికి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహర్రం మాసమైనందువలన సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అను ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో
ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. శ్రీ సచ్చిదానంద శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही. रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా